ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ని నిన్న రిలీజ్ చేయడం అనేది జరిగింది. మరి వాళ్ళకంటే రెట్టింపు స్థాయిలో మరి మేము ఈరోజు బడ్జెట్ కేటాయించడం అనేది జరిగింది. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 23-24కు 2,32,017 కోట్లను కేటాయిస్తే నేటి ప్రజాప్రభుత్వం 2,91,159 కోట్లను కేటాయిస్తూ మరి నిన్న బడ్జెట్లో పొందుపరచడం అనేది జరిగింది. మరి దీంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ప్రతి వర్గం కూడా అభివృద్ధి ధ్యేయంగా ప్రత్యేకించి బడ్జెట్లు కేటాయిస్తూ ముఖ్యంగా రైతులకి పెద్దపీట వేస్తూ మరి వ్యవసాయ రంగానికి 24-25కు 72,659 కోట్లను కేటాయించడం అనేది జరిగింది. మరి ఇందులో రైతు రుణమాఫీకి 25,000 కోట్లు, రైతు భరోసాకు 15,075 కోట్లు, 15,075 కోట్లు, వ్యవసాయ కూలి రైతులకు రైతు భరోసా 1,200 కోట్లు, రైతు బీమా 1,589 కోట్లు, పంటల బీమా 1,300 కోట్లు, పంటలకు బోనస్ 1,800 కోట్లు, విద్యుత్ సబ్సిడీ 11,500 కోట్లు, నీటిపారుదల శాఖకు 10,829 కోట్లు, ఇతర శాఖలకు 3,346 కోట్లు, మొత్తం 72,659 కోట్లు కేవలం వ్యవసాయ రంగానికి కేటాయించడం అనేది జరిగింది. మరి వెనుకబడుకు తరగతులకు బీసీ సంక్షేమ శాఖ పద్దు కింద 9,200 కోట్లు, మత్స్య శాఖకు 458 కోట్లు, చేనేత వస్త్రాలకు 350 కోట్లు, మొత్తం 10,028 కోట్లను వెనుకబడిన తరగతుల కోసం కేటాయించడం అనేది జరిగింది. మరి గతంలో వాళ్ళు 1,517 కోట్లు కేటాయిస్తే మరి ఈ నేటి ప్రభుత్వం 3,300 కోట్లను కేటాయించడం అనేది జరిగింది. వాళ్ళకంటే డబ్బులు కేటాయించడం అనేది జరిగింది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ షెడ్యూల్ తెగల కోసం 33,124 కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కేటాయించడం అనేది జరిగింది. అదేవిధంగా ఎస్టీఎఫ్ గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ డెవలప్మెంట్ నిధుల కోసం 17,056 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. మరి ఈ రకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాల కోసం ప్రత్యేకించి అందరికి యోగ్యమైన బడ్జెట్ ప్రవేశపెడితే మరి గత 6 నెలల నుండి అసెంబ్లీలో చేశారు. నిన్న వచ్చి ఆ బడ్జెట్ అంతా ఆమోదయోగ్యంగా లేదు, మరి ప్రజల్ని కించపరిచే విధంగా ఉంది అనే రకంగా మాట్లాడుతూ, అంటే ప్రభుత్వం మీద గుర్తు చేసే ప్రయత్నాన్ని నిన్న కేసీఆర్ గారు మీడియా పాయింట్ దగ్గర మాట్లాడడం అనేది జరిగింది. కేటీఆర్ గారు మాట్లాడు, హరీష్ రావు గారు మాట్లాడు, ఎస్టీ మోసం చేశారని. మరి ఆ 10 సంవత్సరాల్లో మీరేం చేశారు? ప్రజలందరూ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు. అహంకార గుబులతోటి మరి సంపాదన ధ్యేయంగా కమిషన్ల కోసం కాళేశ్వరం ఇదేదనుకుంటా మిషన్ భగీరథ పేరు మీద, మిషన్ కాగితాల పేరు మీద మరి దోచుకోవడానికి ఆ 10 సంవత్సరాలు సరిపోయింది తప్ప నిజంగా వెనుకబడిన ప్రాంతాలకు డెవలప్మెంట్ చేస్తామని ఆలోచన రాలే. మరి దానికంటే ముందు కేంద్రంలో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదు? అంటే మీ ఇద్దరి మధ్య చీకటి ఒప్పందం లేదా? మరి రాష్ట్ర ప్రభుత్వం మీకంటే రెట్టింపు స్థాయిలో ప్రవేశపెట్టినప్పుడు మీరు రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు చేయడం అది మంచిది కాదు, తప్పకుండా ఆత్మవిమర్శన చేయాలి. మరి మేము అధికారంలో వచ్చిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి మరి ఎంత నష్టాలు ఉన్నప్పటికీ కూడా మరి మేము ప్రత్యేకించి స్కీమ్లని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దాంట్లో కళ్యాణ లక్ష్మి మన ఇంటిది ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఫ్రీ కరెంట్ కావచ్చు, అదేవిధంగా సబ్సిడీ 500కి గ్యాస్ సిలిండర్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కింద 10 లక్షలు కావచ్చు, 2 లక్షల రుణమాఫీ కూడా మేము ముందడుగు వేయడం అనేది జరిగింది. ఇన్ని చేస్తున్నా పోతున్నా మరి ప్రభుత్వం ఏం చేయలేదని ప్రభుత్వం మీద విమర్శ చేయడం అది మర్చిపోవాలని, అదేవిధంగా కేసీఆర్ గారు నిజంగానే మీ దోస్తాన్ని ఏంటిదో మొన్నటితోటి మాకు అర్థమైంది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ ని ప్రవేశపెడితే కనీసం చర్చలకు రాలే. మేము అసెంబ్లీలో చర్చ పెట్టినాం, బీజేపీ ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద చర్చ చేద్దాం, దానికి అనుకూలంగా తీర్మానం చేద్దామని మేమందరం కూడా చర్చ పెట్టడం అనేది జరిగింది. కానీ ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకుండా మరి మళ్ళా నిన్న బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ని ప్రవేశపెడితే ఈ బడ్జెట్లో వచ్చి
తెలంగాణ రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని తిట్టడం చేస్తున్నారు తప్ప బీజేపీ ఒక మాట కూడా మాట్లాడలేదు. మరి పునర్విభజన చట్టం గురించి నీకు తెలుసు. 2014 ప్రకారం రైల్వే కోచ్ కావచ్చు, అదేవిధంగా యూనివర్సిటీలు కావచ్చు, మిగతా డెవలప్మెంట్ కావచ్చు, వాటన్నిటికి సంబంధించిన పునర్విభజన చట్టం ప్రకారం మా ప్రాంతానికి నిధులు రావాలి. కనీసం వాళ్ళకు మాట మాట్లాడకుండా ఉన్న ప్రభుత్వాన్ని పల్లంగా తిట్టడం నిజంగా బాధాకరం. కాబట్టి మరి ఈ ప్రాంతం నుంచి కూడా 8 మంది ఎంపీలని మరి కేంద్రానికి పంపడం అనేది జరిగింది. బీజేపీ వాళ్ళు, మా వాళ్ళు 8 మంది, వాళ్ళు 8 మంది, మా వాళ్ళు కూడా అందరు కలిసి ఫైట్ చేస్తున్నారు. కానీ కనీసం ఒక మాట కూడా బీజేపీ ఎంపీలు మాట్లాడుకోవడం బాధాకరం. కాబట్టి నేను కోరుకునేది ఒకటి, ఈ ప్రాంతం నుండి గోడం నగేష్ గారిని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆశీర్వదించి నిన్ను పార్లమెంట్కి పంపించడం అనేది జరిగింది. మరి అక్కడ కూడా మౌనంగా ఉండడం ఎందుకు? అసలు పార్లమెంట్కి ఎందుకోసం వెళ్ళావు? మరి ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యల మీద గెలుమెత్తాల్సిన అవసరం ఉంటుంది. కనీసం ఈ ప్రాంతానికి సంబంధించిన రైల్వే లైన్ కావచ్చు, అదేవిధంగా సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, కనీసం మాట్లాడకుండా మౌనంగా ఉండడం నిజంగా విడూరంగా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా మీరు చేసే పనులన్నింటి కూడా గ్రహిస్తున్నారు. రాబోయే రోజుల్లో గ్రామాల్లో తిరగకుండా చేసిన పరిస్థితి బీఆర్ఎస్ నాయకులకి, బీజేపీ నాయకులకి చేసేటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నారు. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, ఈ ప్రాంతంలో అత్యంత వెనుకబడిన ప్రాంతంలో మరి ఉన్నటువంటి ప్రభుత్వం మరి ఈ ప్రాంత సమస్యను గుర్తించి మొన్ననే 9,42,00,000 కరెంట్ ప్రాజెక్ట్ మరమ్మతుల కోసం, అదేవిధంగా కెస్లాపూర్ ₹1 కోటి, అదేవిధంగా ఇంద్రవెల్లి అమరవెల్లి స్తూపానికి ₹1 సేవలాల యొక్క కార్యక్రమాన్ని చేయడానికి 2 కోట్లు, ఈ రకంగా దసరా వారిగా ప్రభుత్వం చేస్తూ పోతుంది. కాబట్టి నేను కోరుకున్నది ఒకటి, ప్రభుత్వం మీద విమర్శలు చేయడం కంటే చేసేదాన్ని గుర్తించాలి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, అదేవిధంగా ఏదైతే మన కాళేశ్వరం పేరు మీద డబ్బులు దోచుకోవడానికి ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది తప్ప నిజంగా ఈ ప్రాంతంలో సాగునీరు, తాగునీరు అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేద్దామని ఆలోచనతో వాళ్ళు చేయలే. కానీ మేము ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్నా క్షేత్రస్థాయిలో అధికారులకు అభిప్రాయాలు తీసుకొని మరి ఎస్సీలతోటి, ఈలతోటి, డీలతోటి, జేలతోటి మాట్లాడి అన్ని రకాల రిపోర్టులు తీసుకొని ఎక్కడ ఏ అవసరం ఉంటుందో దానికి అనుగుణంగా ఈరోజు వాస్తవిక బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ నాయకులారా మీరు ఇష్టరీతిన మాట్లాడడం మర్చిపోండి. బీజేపీ నాయకులారా మీకు మాట్లాడడం చేత కాకపోతే మీ పదవులకు రాజీనామా చేయండి. తప్పకుండా మళ్ళా మా ఎంపీలను గెలిపిస్తాం, మా వాళ్ళు ఎక్కడ పోయి కొట్టడానికి సిద్ధంగా ఉంటారు తప్ప ఒక పనికిరాని మాటలు మాట్లాడుతూ మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని బుద్ధి జరిగే విధంగా మీరు మాట్లాడడం అది మంచిది కాదు. నిన్న కూడా బీజేపీ నాయకులు కూడా మా ఉన్నటువంటి ఎమ్మెల్యే పాయలశంకర్ కావచ్చు, హరీశ్రావు కావచ్చు, ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా రామారావు కావచ్చు, ఏది జరగకుండా అందరికంటే ముందే పారిపోవడం అనేది జరిగింది. అంటే పారిపోవడం ఎందుకు? అసెంబ్లీకి మీరు ఎందుకు వస్తున్నారు? ఈ ప్రాంత సమస్యలు చెప్పడానికి వస్తున్నారా, లేకపోతే దేనికోసం మీరు అసెంబ్లీకి వస్తున్నారో తెలియదు. మరి బడ్జెట్ విషయంలో మాట్లాడేసరికి మొన్న వాళ్ళు ఒకేసారి దాని మీద బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద మాట్లాడితే ముందే పారిపోవడం అనేది జరిగింది. ఈ రకమైన పిరికి పందులు ఉండడం వల్ల ఈ ప్రాంతం ఎప్పటికీ డెవలప్మెంట్ కాదు. తప్పకుండా ప్రశ్నించే వాళ్ళు మరి గొంతెత్తే వాళ్ళు ఉంటే ఈ ప్రాంత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. తప్పకుండా తెలంగాణ ప్రాంతానికి కూడా న్యాయం జరగాలంటే ఎంపీలందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ని సపోర్ట్ చేసిన అవసరం ఉంటుంది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.